నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుందని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది అయితే ఈ ప్రచారం వెనకాల లక్ష్మీ పార్వతి గారు ఇంకొన్ని నాళ్ళు అంటే ఇంకా 15 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారే మన అధికారంలో ఉంటే ఏపీ డెవలప్ అవుతుందని చెప్తున్నారు అయితే ఈ కామెంట్స్ వెనక అసలు ఎందుకు లక్ష్మీ పార్వతి ఇట్లాంటి ఒక కామెంట్స్ చేశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ ఇప్పుడు ఏంటంటే కొత్త ఒక ప్రచారం స్టార్ట్ అయిపోయింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది అని చెప్పేసి లక్ష్మీ పార్వతి గారు అనడం జరుగుతుంది ఇంకా 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే ఏపీ ముఖ్యమంత్రిగా ఉంటేనే డెవలప్మెంట్ అనేది ఇంకా ముందుకు సాగదు లేకపోతే సాగదు అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది సో ఈ కథ వెనకాల అసలు సారాంశం ఏంటి సార్ ఈ కామెంట్స్ వెనకాల ఇప్పుడు ఒకటి ఏంటంటే ఎన్నికల సమయం ఇది ప్రతి అంశాన్ని కూడా నెగిటివ్ షేడ్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు పర్సనల్ ఇష్యూస్ కానీ వీటన్నిటిని తీసి వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన గురించి ఏం చెప్తూ ఉన్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి సహాయం సంక్షేమ పథకాలు వీటన్నిటిని చూపించి పరిపాలన చూపించి ఓటు అడిగేటువంటి మొట్టమొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి నా పరిపాలన నచ్చితే మీరు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది మాజీ మంత్రుల్లో ఉన్నటువంటి పేర్నాని లాంటి వాళ్ళు కానీ ఇప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ లాంటి వాళ్ళు కానీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు కానీ చెప్తున్నటువంటి మాట ఇప్పుడు దాన్ని కూడా వ్యూహాత్మకంగా ఒక ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు సాధారణంగా ఏంటి అధికారంలో ఉన్నప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు కదా 2019 నుంచి ఇప్పుడు వరకు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉండేటువంటి పార్టీకి ఓటు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ పరిపాలన బాగుంటేనే కదా వేసేది అదేదో ప్రపంచంలో అసలు ఏ ముఖ్యమంత్రి లేదంటే ఏ లీడరు చేయని విధంగా ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే పరిపాలన బాగుంటే నాకు ఓటేయండి అని చెప్పి అడుగుతున్నాడు ఆ దమ్ము ధైర్యం ఎవరికి లేదనేది ఒక విస్తృతమైనటువంటి వినూత్నమైనటువంటి ఒక ప్రచారం తీసుకెళ్తున్నారు అది అసలు ఇప్పుడు పరిపాలన బాగుంటేనే కదా ఓట్లు వేసేది పరిపాలన బాగాలేకపోతే ఓట్లేరు కదా అధికారంలో ఏ పార్టీ ఉన్నా కానీ ఆ పార్టీ ఏం చేసింది అధికారంలో ఉన్నప్పుడు దాన్ని చూసే ప్రజలు ఓట్లు వేస్తారు ఇదేదో ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి నా పరిపాలన బాగుంటేనే ఓటేయండి అని చెప్పి అడగటం అనేది అదొక ధైర్యము దమ్ము అని చెప్పి వాళ్ళు ఒక ప్రచారం చేస్తున్నారు అంటే ప్రతి అంశాన్ని కూడా ఏ అంశాన్ని వదిలిపెట్టకుండా తమకు అనుకూలంగా మలుచుకునేటువంటి ఒక మైండ్ గేమ్ తోటే వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి సో ఇప్పుడు కూడా మైండ్ గేమ్ వాడుతున్నారు ఈ మైండ్ గేమ్లో భాగంగా ప్రతి అంశాన్ని నెగిటివ్ షేడ్లో చూపించడం వాళ్ళకి కావాల్సిందన్నీ పాజిటివ్లో చూపించడం అనేది అలవాటు పడిపోయి ఇప్పుడు అది దాంట్లో ఏం లేదు సహజంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు ఆయన పరిపాలన చూసే కదా తీర్పు ఇచ్చింది 2019లో ఆయన్ని దించేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎంచుకున్నారు ఆయన పరిపాలన బాగాలేకపోతే రేపు దించేస్తారు అది ప్రత్యేకంగా ఒక్క ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు అసలు ఈ డిమాండ్ చేయలేదని ప్రచారం చేస్తారు అలాగే ఇప్పుడు లక్ష్మీ పార్వతి చంద్రబాబు నాయుడు వయసుని కూడా ఒక ప్రచారంలోకి తీసుకొస్తుంది ఈ ప్రయోగం జగన్మోహన్ రెడ్డి కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు దాదాపు 1-2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ప్లస్ అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట కూడా కొడాలి నాని చేత కూడా చేయించాడు 70+ ముసలాడు అయిపోయాడు ఆయన 74 సంవత్సరాల్లో ఎన్టీ రామారావు మానసిక షో పెట్టి ఆయన చంపేశాడు సో ఇప్పుడు ఆయన 74 సంవత్సరాలు వచ్చింది 74 సంవత్సరాలు రాగానే ఆయనకి ఒక పెద్ద సినిమా కనపడబోతుంది అని ఇలాంటి శాపనార్థాలు లేదంటే వాళ్ళ యొక్క మనోభావాలు బయట పెట్టారు అసెంబ్లీ వేదికగా బయట పెట్టారు అసెంబ్లీ బయట పెట్టారు జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభల్లో ముసలోడు ఇట్లాంటి మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ కింద పడినట్టు వస్తువును కూడా తీయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడని చెప్పి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ కంపేర్ చేస్తూ అంటే టెంకాయ కొట్టేటప్పుడు ఏదో కార్యక్రమంలో టెంకాయ కొట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ స్టోన్ని పైకి తీసుకొచ్చి టెంకాయ కొట్టించారు సో దాన్ని వంగలేని పరిస్థితిలో ఉన్నారు అదే చంద్రబాబు నాయుడు తన వాహనాన్ని మెట్లు అంటే చైతన్య రథాన్ని మెట్ల మీద ఎక్కేటువంటి ఇది చూపించారు అంటే వయస్సుతోటి పని ఏముంది ఇప్పుడు ఆయనకి 74 సంవత్సరాలు 70+ ఓకే 70+ని ఎందుకు మీరు దాన్ని నెగిటివ్ షేడ్లో చూపించాలనుకుంటున్నారు సో ఆ నెగిటివ్ షేడ్లో చూపిస్తూ దానికి మరింత ప్రచారం తీసుకొచ్చి వయసు అయిపోయింది ఇంకేం లేదు ఆయనకి మైండ్ పోయిందనో లేకపోతే వయసు అయిపోయిందనో ఇలాంటివి చెప్తున్నారు
చంద్రబాబు నాయుడు విషయంలో వయసు అయిపోయింది అని చెప్పి ఎంత ప్రచారం చేసినా కానీ అది వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కన్నా విజనరీ లేడు, చంద్రబాబు నాయుడు కన్నా చురుకైనటువంటి లీడరు ఎవరు లేరు. ఆయన ఇవాళకి కూడా 70లో 20 లాగా కనిపిస్తుంటారు, అంత యాక్టివ్గా ఉంటారు. ఆయన దైనందిన జీవితం కూడా అలానే ఉంటుంది. ఆయన ఫుడ్ హ్యాబిట్స్ దగ్గర నుంచి ఆయన జీవన శైలి తీసుకుంటే కనుక ఇప్పుడున్నటువంటి జనరేషన్ ఒక రోల్ మోడల్ అది. ఇప్పుడు మనకి సీనియర్ లీడర్లు తీసుకున్నాం. ఇప్పుడు నరేంద్ర మోడీ కుర్రోడేం కాదుగా, ఆయన కూడా రేపు 70+ వచ్చేస్తున్నాడు ఆయన కూడా. మరి ఆయన ప్రధానమంత్రికి యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఏజ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి కానీ లేదా అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ కూడా. పైగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి వేదిక మీద ముసలోడు అంటాడు. అదొక అంటే నెగిటివ్ కోణం నుంచి పోగు చేయడానికి కనీసం ఒక మనిషిగా విలువ ఇవ్వడం కూడా అంటే కాకుండా మాజీ ముఖ్యమంత్రి అని కూడా విలువ ఇవ్వడం లేదు అసలు. ఒక మనిషిగా లేకూడదు, ఒక మనకన్నా ముందు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారు అది కూడా లేదు. 40 years ఒక పొలిటికల్ లైఫ్ ని చూసారు, అది కూడా ఇక్కడ కూడా మనకి ఆయన విలువ ఇవ్వడం లేదు. ఇదంతా మాట్లాడడానికి ఈయన మాట్లాడుతున్నారు. ఒకవేళ ఈయన మాట్లాడితే ఈయన తట్టుకోగలుగుతాడా సార్ అసలు? జగన్మోహన్ రెడ్డి తట్టుకునేది ఉంది. అప్పుడు ఆల్రెడీ కొంతమంది పోలీసులను ప్రైవేట్ సైన్యంగా పెట్టుకొని కనీసం సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎక్కడైనా సరే కామెంట్ చేసిన వాళ్ళు తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. 41A నోటీస్ కూడా ఇవ్వకుండా కొంతమందిని అన్అఫిషియల్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో 3rd degree ప్రయోగిస్తున్నారని చెప్పి ఆల్రెడీ సుప్రీంకోర్టుకి కేసు వెళ్ళింది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ కూడా ఒక ఆదేశాలు జారీ చేసింది, ఇలాంటి వద్దు, ఇలాంటి చెయ్యొద్దు అని చెప్పి. సో అది సపరేట్ ఆస్పెక్ట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ టీం అంతా కూడా ప్రచారం చేస్తూ వచ్చింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళందరి చేత ప్రచారం చేయించుకుంటూ వచ్చి ఆయన వయసును కూడా ఒక ప్రచారాస్త్రంగా తీసుకుంది. చంద్రబాబు నాయుడు వయసును కూడా ప్రచారాస్త్రంగా తీసుకుని నెగిటివ్ షేడ్లో చూపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు మరింత యాక్టివ్ అవుతున్నారు. ఆయన 1.5 hour అసలు వాక్కుండా మాట్లాడేటువంటి పరిస్థితి ఆయన. ప్లస్ ఆయన నడక కానీ ఇప్పుడు మొత్తం యంగ్స్టర్స్ ఎలా ఉంటారో అలా యాక్టివ్గా ఉంటారు ఆయన. కానీ వీళ్ళు ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎంత చెప్పినప్పటికీ కూడా పబ్లిక్ నమ్మట్లా. సో దాన్ని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి అనే టీము ఇప్పుడు లక్ష్మీపార్వతిని రంగంలోకి దింపారు. లక్ష్మీపార్వతి ప్రెస్ మీట్ పెట్టి అది పనిగా చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది, ఆయన ముసలోడు కాబట్టి ఆయన ముసలితనాన్ని మీరు గుర్తించి జగన్మోహన్ రెడ్డికి ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటేనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది, ఇంకొక 3 సార్లు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలంట ఆంధ్రప్రదేశ్కి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది, కాబట్టి మీరు ముసలాయనికి వయసు అయిపోయిన ఆయనకి మీరు ఓటేయద్దు. ఇలాంటి ప్రచారం ప్రెస్ మీట్ పెట్టి చేయడానికి ప్రారంభించింది లక్ష్మీపార్వతి. అంతేకాదు నేను ఆయన అత్తని, నాకు తెలుసు ఆయన సంగతి అని చెప్పి ఆమె నాకు స్వయాన నేను మా అల్లుడు కాబట్టి నాకు తెలుసు ఆయన మొత్తం ఏం చేస్తాడు ఏంటి ఆయన వయసు ఈ మొత్తం నాకు తెలుసు, కాబట్టి నేను చెప్పేది వినండి, ఇంకొక 3 సార్లు జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అవుతుంది, చంద్రబాబు నాయుడు నమ్మొద్దు అని ప్రచారం మొదలుపెట్టారు ఆవిడ లక్ష్మీపార్వతి. ఇప్పుడు అసలు లక్ష్మీపార్వతి చరిత్రను తీసుకుంటే లక్ష్మీపార్వతి ఆ రోజున సరే ఆ చరిత్రని తీసుకుంటే కనుక వీరగంధం సుబ్బారావుని పెళ్లి చేసుకోవటం, వీరగంధం సుబ్బారావుకి అప్పటికే పెళ్లి అయ్యి ఉంటూ ఇవన్నీ చరిత్ర ఉన్నాయి. సో విడాకులు తీసుకొని ఎన్టీ రామారావు బహిరంగ వేదిక మీద అంకేదో దండేయటం, దాన్ని పెళ్లిగా భావించడం ఇవన్నీ జరిగినాయి. నా భారీగా నేను స్వీకరిస్తున్నానని చెప్పి ఎన్టీ రామారావు చెప్పడమే ఆమె లైఫ్ మారిపోయింది. సో ఆ గురించి సరే రకరకాలుగా ఏదో చెప్తూ ఉంటారు. సరే సమాజంలో ఎన్టీ రామారావు రెండో భార్యగా గౌరవింపబడుతున్నారు. గౌరవింపబడుతున్నటువంటి ఆవిడ చంద్రబాబు నాయుడు నా అల్లుడు అని చెప్పి ఇప్పుడు నా అల్లుడి సంగతి మొత్తం నాకు తెలుసు, ఆయన ముసలాడు అయిపోయాడు, ఆయన ఏజ్ అయిపోయింది, ఆయన ఏజ్ని గమనించి మీరు ఓటేయండి ఇవన్నీ చెప్తున్నారు. సో అంటే నిజంగా మీ పరిపాలన బాగుంటే ఆ పరిపాలన చూపించి ఓట్లు అడగాలి. అవి కాకుండా మిగిలినటువంటి అంశాలను తీసుకొస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా మైండ్గా మారుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతిసారి కూడా ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళటం, లేదంటే ఇలాంటి ఇష్యూస్ని తీసుకురావటం, అక్కడ అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగింది అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అది డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చాలా వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే మైండ్ గేమ్ నుంచి వచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 2019 ఎన్నికల ముందు కూడా మైండ్ గేమ్ ఆడింది. ప్రత్యేక హోదా మీద మైండ్ గేమ్ ఆడి అధికారంలోకి రాగలిగింది.
సో ఇప్పుడు కూడా ఈ ప్రతి చిన్న అంశాన్ని ఒక మైండ్ గేమ్ రూపంలో అక్కడ జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, అక్కడ నిరుద్యోగ సమస్య ఏంటి, అసలు మద్యపానాన్ని నిషేధం ఎందుకు జరగలేదు, సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు, పోలవరం ఎందుకు నిర్మించలేదు, లేదా వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఎందుకు తీసుకురాలేకపోయారు, రోడ్లు ఎందుకు వేయలేకపోయారు, సరే తర్వాత ఇసుక సంబంధించినటువంటి కుంభకోణం ఏంటి, మద్యానికి సంబంధించిన కుంభకోణం ఏంటి, వీటన్నిటి మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రచారానికి వెళ్తున్నారు కదా చంద్రబాబు నాయుడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా టాపిక్ డైవర్ట్ చేయాలి. టాపిక్ డైవర్ట్ చేసేట్టు క్రమంలో ఇప్పుడు లక్ష్మీపార్వతిని ప్రవేశపెట్టారు. లక్ష్మీపార్వతిని ప్రవేశపెట్టి లక్ష్మీపార్వతి చేత ఏదో రకంగా మాట్లాడించి దాని టాపిక్ని డైవర్ట్ చేసి ఆయన ముసలాయన, ఆయన బనికినాడు, ఆయన ముసలాయన, ఆయనకు ఓటేసినా కానీ ఆయన ముసలాయన ఆయన పరిపాలన చేయలేడు, లోకేష్కి అప్పచెప్తాడు ముఖ్యమంత్రి పదవి, సో లోకేష్కి అప్పచెప్తే రాష్ట్రం ఎలా ఉంటుందో చూడండి, ఇలాంటివన్నీ ఆవిడ చెప్తూ ఇప్పుడు టాపిక్ని డైవర్ట్ చేసేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నారు. ఇదంతా కూడా ఒక మైండ్ గేమ్లో భాగంగా ఆమెను ప్రయోగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్. అదే సార్, ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒకవేళ నిజంగానే వాళ్ళ బాగుంటే, ఒకవేళ వాళ్ళు చేసిన పాలన అంతా బాగుంటే ఎందుకు అభ్యర్థుల కొరత ఉంది సార్ ఆ పార్టీకి? ఇప్పటికి మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు అభ్యర్థులు మార్చుకుంటున్నారు, అభ్యర్థుల కొరత ఉంది. ఇప్పుడు అది చెప్పరు కదా, డైరెక్ట్గా అయితే చెప్పరు ఎవరు అభ్యర్థులు కొడుతుందని, అభ్యర్థులు ఎవరు లేరని చెప్పరు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు అత్యంత జోక్ అది జోక్ కింద తీసుకోవాలి. అసలు ప్రపంచంలోనే పరిపాలన బాగుంటేనే ఓటైంది అని చెప్పి అడిగినటువంటి ఒకే ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు. నువ్వు అడిగినా అడగకపోయినా నీ పరిపాలన బాగుంటేనే ఓటేస్తారు. అది ప్రత్యేకంగా దాన్ని ఫోకస్ చేసుకుంటున్నారు. లక్ష్మీపార్వతి అంటే ఇంకా జీవిత చరిత్ర రాస్తానని చెప్పి ఎన్టీ రామారావు దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఏం చేసింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జీవిత చరిత్ర రాయడానికి మొదలుపెట్టింది. అంటే 10-15 సంవత్సరాలు మీరు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే నెంబర్ 1 రాష్ట్రం అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది. ఆ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఈమె రచించడానికి, ఈ విధంగా జోస్యం చెప్పడానికి, ఆయన జీవితం మీద జోస్యం చెప్పడానికి రెడీ అయ్యిందని చెప్పి మనం అనుకోవాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.